హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం లగచర్లలో పర్యటించనుంది. అక్కడున్న సమస్యలపై వివరాలు సేకరించనుంది. మరోవైపు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న వారితో బీజేపీ ఎంపీలు ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత లగచర్లకు వెళ్లనున్నారు. కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం లగచర్లలో పర్యటించనుంది. అక్కడున్న సమస్యలపై వివరాలు సేకరించనుంది. మరోవైపు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న వారితో బీజేపీ ఎంపీలు ములాఖత్ కానున్నారు. వాళ్ళని కలవనున్నారు. ఆ తర్వాత లగచర్లకు వెళ్లనున్నారు. రైట్, మా ప్రతినిధి అహ్మద్ పాషా జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాషా, ఏంటి షెడ్యూల్ ఏంటి? ఎవరెవరు ఏ టైంలో లగచర్లలో పర్యటించబోతున్నారు? చక్రి, మరి కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటించబోతుంది. అయితే ఫార్మాసిటీ భూముల సేకరణ విషయంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ముఖ్యంగా గిరిజన భూములపై ఎంతమంది గిరిజన బాధితులు ఉన్నారు, గిరిజనులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అన్న అంశంలో వారితో మాట్లాడి వివరాలు సేకరించేందుకు మరి కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లకు రానుంది. లగచర్లతో పాటు రోటిబండ తాండా, పులిచెర్ల తాండా, ఈ 2 తాండాల్లో కూడా ఈ కమిషన్ పర్యటించనుంది. మరోపక్క ఇప్పటికే నిందితులుగా ఉండి సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి 25 మంది నిందితులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఢిల్లీకి చేరారు. ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేసేందుకు వారంతా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వారంతా కమిషన్లలో ఫిర్యాదు చేయనున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి లగచర్ల నిందితులను బీజేపీ ఎంపీలు డికేఆర్న, ఈటెల రాజేందర్ ఇద్దరు ములాఖాత్ అయ్యారు. వారితో మాట్లాడారు. అసలు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో వీరిపై చేసినటువంటి అక్రమ కేసులు నేపథ్యంలో వీరు వారితో భేటీ అయినటువంటి ములాఖాత్లో భేటీ అయి వారితో మాట్లాడారు. మరి కాసేపట్లో ఎంపీల బృందం కూడా లగచర్లకు రానుంది. అయితే ఎంపీల బృందం లగచర్లకు వచ్చే క్రమంలో ఇప్పటికే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు ఆయన్ని బయటకు రాకుండా అక్కడే హౌస్ అరెస్ట్ చేసి ఇంటి చుట్టూ కూడా పోలీస్ పహారా పెట్టినటువంటి సిచ్యువేషన్ మనకి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటి వద్ద కనిపిస్తా ఉంది. ఇక బీజేపీ ఎంపీలు డికేఆర్, ఈటెల రాజేందర్ని కూడా ఇక్కడ దాకా రాణిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ వీరు ఇప్పుడు ములాఖాత్ అయ్యారు సంగారెడ్డి జైల్లో లగచర్ల నిందితులతో. అయితే వారు ఎట్టి పరిస్థితుల్లో లగచర్లకు వస్తాము, మేము అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్ ఇక్కడికి రానుంది. ముఖ్యంగా ఈ లగచర్ల అంశంలో భూములు కోల్పోతున్నట్టు వారి సంఖ్య ఎక్కువ గిరిజనులే ఉండటము, తర్వాత కేసుల్లో కూడా ఎక్కువ మంది గిరిజనులు ఉండటంతో దీనిపై ఎస్టీ కమిషన్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 25 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా ఇందులో 8 మంది గిరిజన రైతులు ఉన్నారు. వారితో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు, బీసీ వారే ఉన్నారు. కాబట్టి దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఫార్మాసిటీకి సంబంధించి భూముల సేకరణ విషయంలో మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ తర్వాత లగచర్ల ఘటన జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఇదంతా పూర్తి స్థాయి నివేదికను జాతీయ ఎస్టీ కమిషన్ కి నివేదించనున్నారు ఎస్టీ కమిషన్ సభ్యులు. సో మొత్తం మీద ప్రస్తుతము మరి కాసేపట్లో ఎస్టీ కమిషన్ సభ్యులు రానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలను రాకుండా అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అహ్మద్. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. లగచర్ల వెళ్లేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి సిద్ధమవుతుండటంతో ఆయన గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. We want Mannegooda to Bombay ID.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్, ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్. ప్రతిరోజు 2 స్పూన్లు.